పొలిటికల్ అరంగేట్రానికి ముందు విజయ్ దళపతి నటించిన లాస్ట్ మూవీ జననాయకన్. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించారు. ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ఫుల్ వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాకు విజయ్ దళపతి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ తీసుకున్న పారితోషికం ఎంత? అది రియలా, వైరలా? విజయ్ దళపతి జననాయకన్ మూవీపై ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి. విజయ్ 51వ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ తెగ ఆకట్టుకుంటోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఇది ఆయన లాస్ట్ సినిమా అని ఎప్పటి నుంచో ప్రచారం ఉండడంతో ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోయాయి. జననాయకన్ మూవీ ఫస్ట్ రోర్ ఫుల్ వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాకి విజయ్ దళపతి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సౌత్ లో ఇప్పటివరకు ఏ హీరో తీసుకోనంత పారితోషికం విజయ్ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జననాయకన్ మూవీ కోసం విజయ్ దళపతి 275 కోట్ల పారితోషికం తీసుకున్నారనే వార్త సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎలాంటి లాభాల భాగస్వామ్యం లేదా కోత లేకుండా పూర్తిగా ఈ భారీ మొత్తాన్ని విజయ్కి చెల్లించినట్లు టాక్. ఇంత పెద్ద మొత్తంలో ఒక సినిమాకు ఒక హీరోకు రెమ్యునరేషన్ చెల్లించడం సౌత్ ఇండియా ఫిల్మ్ హిస్టరీలోనే ఒక కొత్త రికార్డని అంటున్నారు. ఇప్పటివరకు సౌత్ స్టార్లలో ఎవరూ ఒకే సినిమాకు ఇంత పారితోషికం అందుకోలేదని టాక్. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం 300 కోట్లు అందుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా రిపోర్టు చెప్పినప్పటికీ విజయ్ 275 కోట్లు తీసుకోవడంతో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. జననాయకన్ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ మూవీ విజయ్కి రాజకీయంగా కూడా చాలా కీలకమైంది. అతని అభిమానులను ఉత్తేజపరిచే కథాంశంతో సినిమా రూపొందుతున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ భారీ రెమ్యునరేషన్ మీద జరుగుతోన్న ప్రచారం విజయ్ సినిమాపై అభిమానుల్లో హైపును మరింత పెంచుతోంది. పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ వంటి అద్భుతమైన తారాగణం నటించిన జననాయకన్ మూవీ జనవరి 9, 2026న సంక్రాంతికి ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.